హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ మంత్రి పేర్ని నాని, అదేవిధంగా పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్, వీళ్ళ కార్ల మీద తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయటం, పేర్ని నాని కారుని రాళ్లతో పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం, మళ్ళీ పెట్రోల్ పోసి తగలబెట్టాలని కారుని ప్రయత్నం చేయటం. ఆయన ఏం కారులో లేడు. ఇలాంటి ఘటనలో దేనికి నిదర్శనం? దీన్ని ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాడుల్ని దౌర్జన్యము, రౌడీజము, ప్రభుత్వం అండదండలతో, పోలీసుల సహకారంతో ఈ విధంగా దాడులు చేశారు అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాల మీద దాడులు, వాళ్ళ ఇళ్ల మీద కోడిగుడ్లు వేయటాలు, ఇవన్నిటిని ఏమనాలి? ఇది కరెక్ట్ అయినటువంటి అంశమేనా? పేర్ని నాని వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి రవికిరణ్ అనేటువంటి వ్యక్తి మీద ఏదో కేసు పెట్టారని గుడివాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పేర్ని నానితో పాటు కైలా అనిల్ కూడా మాజీ ఎమ్మెల్యే, వీళ్ళు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి తెలుగుదేశము, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కార్ల మీద రాళ్ల దాడి, ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలో జరిగినటువంటి. అసలు వాళ్ళని గుడివాడ దాటి వెళ్ళిపోయేంత వరకు వెంటాడటం, వాళ్ళు ఏ వాహనం మీద పోతే ఆ వాహనం మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా. పేర్ని నాని ఏమి మంచోడనో, లేకపోతే ఆయనేమో నోరు అదుపులో ఉంటుందనో, ఆయన విమర్శలు చేయడనో ఎవరిని అని నేనేమన్నా, ఆయనకే సర్టిఫికేట్ ఇవ్వటంలా. పేర్ని నాని గత 5 ఏళ్ల కాలంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా లేనప్పుడు ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒక పరిధి దాటి కూడా మాట్లాడాడు. అది సమర్థించాల్సినటువంటి అంశం కానే కాదు అసలుకి. ఇప్పుడు మరి పేర్ని నాని మీద ఇప్పుడైతే నేను వైసీపీ ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద అంత తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు అయితే లేవు. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే పేర్ని నాని వైపు నుంచి ఉండొచ్చు. మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి దాని మీద అడిగి ఉండొచ్చాము. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద అయితే వ్యాఖ్యలు లేవు, ఎవరి నుంచి లేవు, వైసీపీ వైపు నుంచి. ఎందుకు అనంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ ఆదేశించాడు. మన మీద వైసీపీ మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉండొచ్చు, కానీ జనసేన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయకుండా ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయొద్దు అని మౌఖికంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారండి. దాంతోనే పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఎవరు మాట్లాడటం. కానీ నిన్న గుడివాడలో జరిగినటువంటి ఘటన, పేర్ని నాని మీద దాడికి ప్రయత్నించేటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. జనసేన వాళ్ళకు పాత కోపం, వాళ్ళ తన నాయకుడి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు అనేటువంటి ఆ కోపం ఉంటే ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బోసడీకే అన్నాడు అని, జగన్మోహన్ రెడ్డిని అన్నాడే, ఎవరిని అన్నాడు పేరు పెట్టలేదు, తననే అన్నాడని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. బోసడీకే అంటే అది బూత్ అనేటువంటి విషయం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎవరు అన్నది? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి? కేసులు పెట్టారు, అవన్నీ ఓకే, ఆయన్ని ఆ కేసుల్లో అయితే అరెస్ట్ చేయలేదు, కానీ వేరే కేసుల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మరి అలాంటి పట్టాభి ఇంటి మీదకి రౌడీల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో వెళ్ళి పట్టాభి ఇంటి మీదకి వెళ్ళి కారు అద్దాలు పగలగొట్టి ఇంటి మీద రాళ్ళు వేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంటే ముఖ్యమంత్రిని బోసడీకి అంటావా అనేది. ప్రభుత్వం ఉండి అందరూ తప్పు పెట్టినటువంటి అంశం ఏంది? ఏమైనా తప్పు మాట్లాడితే కేసులు పెట్టండి, పోలీసులు ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కదా. అదేవిధంగా
చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వెళ్ళి జాతీయ కార్యాలయం మీద దాడి చేసినటువంటి, ఇవన్నీ తప్పు అని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఉండి కొన్ని కేసులు కూడా పెట్టారు కదా అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ మీద. మరి దాడులు కూడా చేశారు. దాడులు చేయటం అంటే మొత్తము అప్రజాస్వామికమైనటువంటి చర్యలు కదా అవి, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవటం కదా. మరి ఇప్పుడు అదే అంశము, అదే స్థాయిలో రౌడీజము అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి, ఎక్కడ బీజేపీ వాళ్ళు ఈ విధంగా వైసీపీ వాళ్ళ మీదనో, వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దాడి చేసినటువంటి సందర్భం అయితే ఇప్పుడు వరకు కనపడలేదు. ఏదో మాటల వరకు విమర్శ చేస్తున్నారు కానీ జనసేన కూడా పెద్దగా కనపడలేదు. కానీ పేరు నాని విషయంలో మాత్రం జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసుల సమక్షంలో ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కార్ల మీద దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కాపాడలేనటువంటి పరిస్థితి, చివరికి ఎలాగో వాళ్ళని తీసుకెళ్ళి ఊరు దాటించారు, గుడివాడ దాటించారు. అంటే పోలీసులు ఉన్నా కూడా ఆ విధంగా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటాం, అది కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఖచ్చితంగా తప్పు. గతంలో వైసీపీ వాళ్ళు చేసిన తప్పులనే ఇప్పుడు అధికార పక్షంలో వాళ్ళు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.